హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరితో పాటు మరొక వ్లాగ్‌నైతే షేర్ చేస్తున్నానండి. ఇదైతే ట్యూస్‌డే వ్లాగ్. ఇదైతే మార్నింగ్ అండి. మా పిల్లల్ని స్కూల్‌కి పంపించిన తర్వాత నా వెయిట్ అయితే చెక్ చేసుకుంటున్నాను. చూసారు కదా, 70 అయితే వచ్చానండి. అంటే ఇంతకుముందు 74 చేంజ్ ఉన్నాను. ఇప్పుడైతే 4 కేజీస్ వరకు తగ్గాను. ఇంకా మార్నింగ్ అయితే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే చేస్తున్నానండి. అంటే నేను మా ఆయన అయితే మార్నింగ్ ఇదే జ్యూస్ అయితే తాగుతాము. అంటే డైలీ ఏదో ఒక జ్యూస్ అయితే చేస్తూ ఉంటాను. మోస్ట్‌లీ క్యారెట్ బీట్రూట్, ఇంకా లెమన్ ఉంటే లెమన్, ఇంకా యాపిల్ ఉంటే యాపిల్, ఉసిరికాయ లేకపోతే పొమోగ్రానేట్, ఇంకా టమాటా కూడా వేసి చేసుకోవచ్చండి. చాలా బావుంటుంది. ఇలా మీకు మీ ఇంట్లో ఏది అవైలబుల్‌లో ఉంటే అది వేసుకొని ఇలా జ్యూస్ అయితే చేసుకోండి. చాలా బావుంటుంది. మీరు కావాలంటే కొంచెం హనీ అయితే యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే అలానే కూడా తాగేయచ్చండి. చాలా బావుంటుంది. డైలీ ఒక 2, 3 వెజిటబుల్స్ వేసుకొని ఇలా జ్యూస్ చేసుకొని తాగితే చాలా బావుంటుంది. ఇంకా మనకి చాలా హెల్తీ కూడా. ఇంకా తర్వాతైతే ఎగ్స్‌నైతే బాయిల్ చేస్తున్నానండి. ఇంకా మా పిల్లల కోసమని లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. డైలీ మా పిల్లలకైతే నేను స్కూల్‌కి వెళ్ళి లంచ్ అయితే తినిపించేస్తానండి. సో, ఫాస్ట్‌గా కుకింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఈలోపు పాలు కూడా వచ్చేసాయండి. అంటే మేము బయట పాలు వేపించుకుంటున్నాము. సో, డైలీ 10:30-11:30 ఆ టైంకైతే వస్తాడండి ఆయన. సో, పాలు కూడా వచ్చేసాయి. సో, పాలైతే వేడి చేసుకుందామని చెప్పి పాలైతే స్టవ్ పైన పెట్టేసాను. ఇంకా తర్వాత డైలీ నేను తీసుకున్న పాలల్లోనే పెరుగు కూడా తోడేసుకుంటున్నాను. సో, ఆ పాలలో వచ్చే పెరుగుతో కొంచెం మిగడ ఉంటుంది కదండీ! దాన్ని టంబ్లర్‌లో వేసుకొని ఇలా డైలీ ఒక గ్లాసు మజ్జిగ కూడా తీస్తూ ఉంటాను. ఇంకా దాంట్లో నుండి నాకు మజ్జిగతో పాటు వెన్న కూడా వచ్చేస్తుంది కదా! సో, దాన్నైతే తీసుకొని ఇలా అయితే స్టోర్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, డైలీ నాకు ఇంత వెన్న అయితే వస్తుందండి. సో, ఒక్కొక్క రోజు ఇంత వెన్నొస్తుంది. ఇంత వేడి చేయలేక అంతా ఒక్కసారిగా స్టోర్ చేసుకొని తర్వాత అయితే వేడి చేస్తాను. ఒక 1 వీక్ అయితే ఆ గిన్నె నిండిపోతుందండి. అంత బాగా వస్తుంది నాకు వెన్న కూడా. ఇంక తర్వాతయితే స్కూల్‌కి టైం అయిపోయిందని జెప్పి నేను లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళి మా పిల్లలకైతే తినిపిచ్చేసి వచ్చేసానండి. ఇంక వాళ్ళు తిన్నాక ఇదిగోండి ఇంటికైతే వచ్చాను. అప్పటి వరకైతే వాషింగ్ మిషన్‌లో బట్టలేసాను కదా! సో, అవన్నీ ఇప్పుడు ఆరేసుకుంటే ఒక పనయిపోతుందని జెప్పి ఇదిగోండి ఇక్కడైతే ఆరేసేకి వచ్చేసాను. ఇంకా ఇవన్నీ ఆరేసిన తర్వాత ఇంకా నా లంచ్ టైంకైతే ఇదిగోండి ఇలా అయితే నా లంచ్ ప్లేట్‌నైతే రెడీ చేసుకున్నాను. అంటే డైలీ చపాతీ లంచ్ టైమ్‌లో తింటానా అంటే అప్పుడప్పుడైతే తింటానండి. డైలీ అయితే తినను. ఇంకా నైట్ చపాతీ చేసిన పిండయితే ఉండింది. కలిపిన పిండి. ఇంకా దాన్నైతే ఒక చపాతీ చేసుకొని ఇంకా మిగిలింది రైస్ అయితే పెట్టుకున్నాను. ఇంకా ఇదైతే నైట్ కొంచెం కర్రీ ఉండింది. ఇంకా ఈరోజు చేసిన కర్రీ కూడా ఉంటే 2 కలిపైతే పెట్టేసుకున్నాను. ఒక కప్పు రైస్, ఇంకా ఒక చపాతీ అయితే పెట్టుకున్నాను. ఇంకా కర్రీస్ కూడా 2 కప్స్ చూసారు కదా! అంత క్వాంటిటీ అయితే తింటున్నానండి. ఇంకా పెరుగు కూడా ఖచ్చితంగా పెట్టుకుంటున్నాను. అంటే అన్నంతో కలిపి తింటాను ఒక్కొక్కసారి, లేకపోతే అలానే తినేస్తాను పెరుగైతే. ఇంకా లంచ్ తర్వాత చివరగా అయితే కీర కూడా తినేస్తానండి. ఇంకా వెయిట్ లాస్ జర్నీ చేసేటప్పుడైతే ఖచ్చితంగా మనం వెజిటబుల్స్, సాలడ్స్ తినాలి కదా! సో, అందుకని కీర అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాను. ఇంకా తర్వాత లంచ్ తిన్నాక కాసేపయితే ఇలా రెస్ట్ తీసుకున్నానండి. ఇంకా తర్వాత అయితే ఫ్లిప్‌కార్ట్‌లో గ్రోసరీ అయితే ఆర్డర్ చేశాను. అవైతే వచ్చాయి. నేనైతే మంత్లీ గ్రోసరీ అయితే ఒకసారి డీమార్ట్‌కెళ్ళి తెచ్చుకుంటాను. ఇంకా మళ్ళీ ఏమైనా తక్కువ పడితే ఫ్లిప్‌కార్ట్‌లో అయితే ఆర్డర్ చేసుకుంటానండి. ఈసారి డీమార్ట్‌కి వెళ్ళాను కానీ అన్నీ కావాల్సినవి తెచ్చుకోలేదు. సో, దీంట్లో కూడా సేమ్ ప్రైస్ కనిపించింది. సో, అందుకని ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేసుకుందామని చెప్పి ఫ్లిప్‌కార్ట్‌లో అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇదైతే హోమ్ డెలివరీ ఉంటుంది కదండీ! పాపం వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. సో, అందుకని కావాల్సినవి హోమ్ డెలివరీ కాబట్టి ఇవి తెచ్చుకున్నాను. నాకు డీమార్ట్‌లోకి ఇంకా ఫ్లిప్‌కార్ట్‌లోకి సేమ్ ప్రైజే అనిపిస్తదండి. నేను ప్రైజెస్ చెక్ చేసుకొనే తెచ్చుకుంటాను. ఇంకా డీమార్ట్‌కి వెళ్ళి అక్కడి నుండి తెచ్చుకోవడం కంటే ఇలా ఇంటి దగ్గరికే వచ్చేస్తాయి కదా! ఇదే బెటర్ అనిపించింది. అందుకని చెప్పి ప్రైసెస్ అయితే ఒకసారి చెక్ చేసుకొని తర్వాత నేను డీమార్ట్‌కైతే వెళ్తాను. ఇంకా మిగిలినవన్నీ నేను ఫ్లిప్‌కార్ట్‌లో అయితే ఆర్డర్ చేసుకుంటానండి. ఇంకా దీంట్లో డైరీ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి కదా! ఇంకా కావాల్సిన గ్రాసరీ కూడా ఉంటాయి. మనకేది కావాలన్నా అది ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు. 1 డేలోనే వచ్చేస్తాయి. ఇంకా నేనైతే ఇదిగోండి ఇవి కావాల్సినవన్నీ తెప్పించుకున్నాను. ఇంకా మా పిల్లల కోసం, నా కోసం అని చెప్పి జార్ కేక్స్ కూడా తెప్పించుకున్నానండి. నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ జార్ కేక్స్. దీనిపైన రూ. 139 ఉంది కదండీ! మాకైతే రూ. 70కే వచ్చింది ఫ్లిప్‌కార్ట్‌లో అయితే. ఇంకా అందుకని నేనైతే 2 అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఒకటైతే రెడ్ వెల్వెట్ కేక్, ఇంకొకటి త్రిబుల్ చాక్లేట్ కేక్ అనమాట. చాలా బాగున్నాయండి.
ఈ రెడ్ వెల్వెట్ కేక్‌లో అయితే మనకి బటర్‌తో చేసిన క్రీమ్ అయితే ఉంటుందండి. చాలా బావుంటుంది. ఇంకా అదైతే కొంచెం చెదిరిపోయింది. మామూలుగా అయితే అలానే ఇలా స్టిక్ అయ్యి ఉంటుంది. కానీ అది కొంచెం చెదిరిపోయింది. ఇదైతే వచ్చిందండి. చూడండి ఎంత బావుందో. నాకైతే బాగా నచ్చింది. టేస్ట్ కూడా చాలా బావుందండి. మా పిల్లలకి కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా ఇవైతే గ్లాస్ జార్స్ అండి. చాలా బాగున్నాయి. మళ్ళీ తర్వాత మనం ఏమైనా స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఈ చాక్లేట్ కేక్ అయితే మా పిల్లలకి చాలా బాగా నచ్చింది. నాకైతే రెడ్ వెల్వెట్ నచ్చింది. మా పిల్లలకి చాక్లేట్ నచ్చింది. మా పిల్లలు స్కూల్ నుండి రాగానే ఇంకా ఇచ్చాను. తర్వాత అయితే ఇదిగోండి ఎంత ఎంజాయ్ చేస్తూ, ఎంత ఇష్టంగా తింటున్నారో మా పిల్లలైతే. అసలే మా జాఫరాకి కేక్ అంటే చాలా ఇష్టం. ఇంకా ఇదిగోండి ఈ చాక్లేట్ కేక్ అంటే చాలా ఇష్టంగా తిన్నది. ఇంకా దీన్నైతే నేను కొంచెం ఫ్రిడ్జ్‌లో పెట్టానండి. అందుకే కొంచెం గట్టిగా అనిపిచ్చింది. అంటే పైన చాక్లేట్ ఉంది కదా! సో, ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల కొంచెం గట్టిగా అయింది. కానీ చాలా టేస్టీగా ఉందండి. చాలా బాగా నచ్చింది నాకైతే. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఇంకొకసారి కూడా మళ్ళీ తెప్పించుకుందాంలే అని చెప్పి అంటే, ఇదిగోండి మా పాప అయితే జార్‌ని కూడా వదులుతలేదు. అంత నచ్చింది తనకైతే. ఇంక తర్వాత ఇదిగోండి ఈవినింగ్‌కి ఆల్రెడీ నేను పల్లీలనైతే నానబెట్టానండి. ఇవైతే సలాడ్ చేద్దామని జెప్పి. హ్మ్. ఈ పల్లీలని పచ్చిగా తినాలంటేనే నాకు చాలా ఇష్టమండి. నాకెందుకో పచ్చిగానే తినాలనిపిస్తుంది. ఇంకా మళ్ళీ మా పిల్లలు పచ్చిగా తినరు కదా! అందుకని జెప్పి సలాడ్ చేద్దామని జెప్పి ఇదిగోండి వీటినైతే బాయిల్ చేసుకున్నాను. చిన్న గ్లాస్ వాటరేసి ఆవిరి మీద ఉడికిచ్చినట్టు ఉడికిచ్చానండి. ఇవైతే ఒక 5-10 మినిట్స్‌లో ఉడికిపోయాయి. చాలా బాగా ఉడికాయండి. ఇంకా సలాడ్‌కి కావాల్సిన ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా కీరా అయితే కట్ చేసుకున్నాను. కావాలంటే టమాటా కూడా వేసుకోవచ్చు. ఎందుకో నాకు టమాటా అంత బాగా నచ్చదు. అప్పుడప్పుడు వేసుకుంటాను గానీ, ఇంకా ఇదిగోండి ఆనియన్స్, టమాటా, కొంచెం కొత్తిమీర, ఇంకా పుదీనా ఉంటే పుదీనా వేసుకోండి. కొంచెం మిర్చి పౌడర్, ఇంకా బ్లాక్ పెప్పర్ పౌడర్ అయితే వేసుకున్నాను. మా పిల్లలు కూడా తింటారు కదా అని చెప్పి పచ్చిమిర్చి అయితే వేయలేదు. జస్ట్ కొంచెం బ్లాక్ పెప్పర్ అయితే వేశాను. ఇంకా కొంచెం మిర్చి పౌడర్ వేశాను. ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేశానండి. ఇలా ఇవన్నీ బాగా కలిపేసుకొని ఇంకా తినడమే అండి. ఈవినింగ్ స్నాక్స్‌గా అయితే ఇవైతే చేశాను. మా పెద్దమ్మాయి అయితే ఇలానే సలాడ్ తిన్నది. మా జాఫ్రా అయితే ఓన్లీ పప్పులు మాత్రమే తిన్నదండి. ఇంకా ఏదో అలా తిన్నది కదా అని చెప్పి నేను సరిపెట్టుకున్నాను. వెయిట్ లాస్ చేయాలనుకునే వాళ్ళు, ఇంకా హెల్తీగా ఉండాలనుకునే వాళ్ళు డైలీ మనం ఏదో రకంగా ప్రోటీన్ ఫుడ్‌నైతే అలవాటు చేసుకోవాలండి. ఇంకా నేనైతే ఖచ్చితంగా డైలీ ఏదో ఒక సలాడ్ అయితే చేస్తుంటాను. మార్నింగ్ కానీ, ఈవినింగ్ కానీ. దాంట్లో కొన్ని మా పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు. కొన్నైతే తినరు. ఇంకా కొంచెం కొంచెం అలవాటు చేద్దామని చెప్పి ఇదిగోండి ఇలా అయితే చేసి పెట్టాను. ఇంక తర్వాత నైట్ డిన్నర్‌కైతే చపాతీ చేశానండి. డైలీ ఈవినింగ్ చపాతీ కానీ, దోస, ఇడ్లీ ఇలా ఏదో ఒక టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంకా ఈరోజు ఆఫ్టర్‌నూన్ కర్రీ ఉంది కదా! సో, దాంట్లోకి చపాతీ అయితే సరిపోతుందని చెప్పి చపాతీ అయితే చేశానండి. నేనైతే డైలీ నైట్ టైమ్స్ 1 చపాతీ అయితే తింటాను. ఇంకా వెయిట్ లాస్ చేయాలి అనుకునే వాళ్ళు, ఇంకా డైలీ హెల్తీగా ఉండాలి అనుకునే వాళ్ళైతే ఇలా నైట్ టైమ్స్ టిఫిన్స్ కానీ, చపాతీ కానీ ఇంకా ఎంత ఎర్లీగా తింటే అంత మంచిదండి. ఇంకా అంత హెల్తీగా కూడా ఉంటారు. ఇంకా మనం తిన్న ఫుడ్ కూడా తొందరగా డైజెస్ట్ అవుతుంది. ఇంకా మన బాడీ కూడా ఫుల్ రెస్టింగ్ మోడ్‌లోకైతే వెళ్తుందండి. అంటే ఇవన్నీ నాకు కూడా ఒకప్పుడు తెలియవండి. నేను కూడా తెలుసుకుంటూ వచ్చాను. కాబట్టి మీ అందరితో కూడా షేర్ చేస్తున్నాను. అంటే ఎప్పుడు మనకు తెలియని విషయాన్ని తెలుసుకుంటేనే మనకి మంచిది కదా! హెల్త్‌కి సంబంధించిన ఎన్నో విషయాలు మనకి తెలియనివి చాలా ఉన్నాయండి. అవన్నీ మనం తెలుసుకొని, మనం హెల్తీగా ఉంటేనే రేపు మన పిల్లల్ని హెల్తీగా ఉంచొచ్చు. తర్వాత వాళ్ళకి కూడా మంచి హ్యాబిట్స్‌ని అయితే నేర్పించవచ్చు. సో, నాకు తెలిసినంత వరకు ఇవన్నీ తెలుసుకోవడమే బెటర్ అనిపించింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే. మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ గుడ్ కేర్. బాయ్.